ఎన్జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. కర్నూలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు గారు మనతో ఉన్నారు. ఈరోజు మనం నిర్వహించబోయే మన లీడర్తో మన ఛానల్ కార్యక్రమాన్ని బత్తిన వెంకటరాముడు గారితో నిర్వహిద్దాం. నమస్తే అండి. నమస్తే. బత్తిన వెంకటరాముడు అంటేనే ఒక సౌమ్యుడు, ఒక మృదు స్వభావి, అందరివాడు అనే పేర్లు ఉన్నాయి. అలాగే కర్నూలు జిల్లా పూర్వ సామాజిక తరగతిలో ఒక మంచి నేతగా, అలాగే టీడీపీ పార్టీలో ఒక మంచి నేతగా మీరు ఒక మంచి పేరును సంపాదించుకోవడం జరిగింది. నిజంగా మీ రాజకీయ జీవితంలో అసలు వివాదాలే లేవంటారా? అసలు వివాదాలు ఉన్నారు రాజకీయ జీవితంలో. వివాదాలే నా దగ్గర రాలేదు. అసలు ఏది వచ్చినా నా రాజకీయ ప్రస్తావన 1996లో ఎంపీటీసీకి పోటీ చేసింది. ఎంపీటీసీ పోటీ చేసినప్పుడు మా పంచాయతీలో ఫస్ట్ ఎంపీటీసీగా నేను గెలిచాను. తర్వాత సేమ్ టైం పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ పనిచేసిన. 2001లో జెడ్పీటీసీగా రిజర్వేషన్ వచ్చింది, బీసీ రిజర్వేషన్ వచ్చింది. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మంచి వ్యక్తి, నువ్వైతే ఇక్కడ గెలుస్తామని చెప్పి నాకు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది. జెడ్పీటీసీకి పోటీ చేయమని చెప్పడం జరిగింది. అయితే నేను పోటీ చేశాను. పోటీ చేస్తే అప్పుడు ఉన్నటువంటి మా క్యాడర్, ఎందుకంటే మా ఉన్నటువంటి మా శ్రేయోభిలాసులు, మా నాయకులు, లీడర్లు, తుగ్గిలి మండలంలో నాకు గుర్తింపు ఉంది. మా ఫ్యామిలీకే గుర్తింపు ఉంది. బత్తిన అంటే మంచి కుటుంబం అది అంటే అని చెప్పి గుర్తింపు ఉంది. నాకు సపోర్ట్ చేసిన నా లీడర్లు కూడా లాస్ట్ వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా ఎమ్మడి సాయం చేసిన నా లీడర్లు. నేను ముక్కోన పోటప్పుడు సిపిఐ, కాంగ్రెస్, తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే అప్పుడు 5,000 ఓట్లు గెలిచాను. గెలిచిన తర్వాత నేను జెడ్పీ చైర్మన్ అవుతానని అనుకోలేను, నాకు ఆలోచన కూడా లేదు. జెడ్పీ చైర్మన్గా జెడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి జిల్లా పరిషత్కి వస్తున్నాను. 3 వెహికల్తో వచ్చేస్తున్నాను. అప్పుడు క్యాండిడేట్ వెంకటరాముడు, మా బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి. వారికి మా అన్నకు మాకు బాగా పరిచయం, అన్న అనుకోలేము. ఆ విధంగా మాకు బాగా ఒక అన్నదమ్ముల మెలిగేటవాడు. ఆయన వాస్తవం క్యాండిడేట్ ఆయన, నేను అసలు కాని కాదు. అనుకోకుండా ఆయన ఏదో సరే మనం దాన్ని చంద్రబాబు నాయుడు ఇంకో పేరు చెప్పని చెప్పి మా లీడర్లు అందరూ అడిగినాడు. అంటే మా లీడర్లు ఎందుకంటే ఇంకా పార్టీ ఇద్దుంటారు కదా, వేరే పేరు చెప్పేది ఆయన కాదని చెప్పి ఎవరు నో కామెంట్. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో నా పేరు తీసుకొని షీల్డ్ కవర్ పంపి పలానా బత్తిన వెంకటరాముడు తుగ్గిలి మండలం నుంచి గెలిచినాడు ఆయన ప్రమాణ స్వీకారం చేయమని చెప్పి మెసేజ్ ఇచ్చాడు. అప్పుడు మా లీడర్లు మోహన్ రెడ్డి వాళ్ళంతా నాకు పెద్దపాటి కాడ వస్తాను. నేను 10-12 వెహికల్ వచ్చి వాళ్ళ వెహికల్స్ తీసుకుని నేను ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 సంవత్సరాలు అప్పుడు దాదాపు 53 మంది మా జెడ్పీటీసీ మెంబర్లు, దాంట్లో 16 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 36 మంది మేము ఉన్నాం. నేను కొత్తగా నాకు జెడ్పీ చైర్మన్గా అంత అనుభవం లేదు రాజకీయాల్లోనే. చాలామంది మెత్తన మనిషి కదప్ప ఎట్లా చేస్తారని చెప్పి చాలామంది అన్నారంటే మా సేవడు అయితేనేమో అంత మా జిల్లా ప్రజలు ఇంత స్మూత్గా ఉంటాడు, ఈయన ఎట్లా చేస్తారు 5 సంవత్సరాలు అని చెప్తే నాకున్నటువంటి అప్పుడు లీడర్ తెలుగుదేశం పార్టీ లీడర్ కానీ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు నా లీడర్ అంతా ఫుల్ సపోర్ట్ ఇచ్చాను నాకు. అంటే ఈ బత్తిన వెంకటరాముడు మనోడు అని, మన పార్టీ వాడు మనోడు అని చెప్పి మా లీడర్లు అంతా ఫుల్ సపోర్ట్, అన్ని వర్గాల వాళ్ళు, అంటే ఒక వర్గం కాదు. ఇక్కడ రెడ్లు కానీ, బీసీలు కానీ, ఇంకా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చాను నాకు. అందుకని నేను వాళ్ళ సపోర్ట్తోనే 5 సంవత్సరాలు చేయగలిగినాను. ఎందుకంటే 2024లో బై ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఈ ఎలక్షన్స్ 2004లో 2004 వచ్చినప్పుడు మా గవర్నమెంట్ మైనస్ పడిపోయింది. ఒక్కటే ఒక సీటు, పత్తికొండ సీటు ఒక్కటే గెలుచుకున్నా. 11 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్, అప్పుడు గఫూర్ సిపిఎం, మా ఎమ్మెల్యే ఒక్కడే టీడీపీ. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నేను ఎవరికైనా నో కామెంట్ అండి. ఎందుకంటే ఈరోజు మనం వాళ్ళు కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేసింది నాకు. ఎందుకంటే నా మంచితనాన్ని ఎవరైనా కానీ మంచివాడు ఆయన, ఎవరికి అన్యాయం చేయడు, మనం ఎందుకు ఆయన మనకు అన్యాయం చేయడు, ఏదో చెప్తే పని చేస్తున్నాడు, ఓ పని కాకుండా ఓ పని చేసి పెడుతున్నాం మనకని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకు ఫుల్ సపోర్ట్ చేసినాను. ఎందుకంటే ఆ సపోర్ట్తోనే నేను జిల్లాలో ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాయి. ఈరోజు బత్తిన వెంకటరాముడు అంటే కొంతమంది ఈరోజు ఆయన మాజీ కాదా ప్రజెంట్ చైర్మన్ మాకంటారు, అందరివాడు. ఇటు బీసీలలో అన్ని కులాలంటే నా కులము, బోయ, వడ్డ, మిగతా కులాలని ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంతా కలిసి ఈరోజు మేము ఏదైనా పార్టీ పోతే బీసీ బత్తిన వెంకటరాముడు అంటే అందరూ కుల సంబంధం కాదు. ఆయన అందరూ కలిసిపోతాడు. ఆయన చిన్నోని కానీ పెద్దోని కానీ కలిసిపోతాడు. అటువంటి వ్యక్తి మనకు కావాలని చెప్పి ఈరోజు కూడా నేను గౌరవిస్తాడు. నేను గౌరవాన్ని, నా గౌరవాన్ని వేరే కాడ డ్యామేజ్ చేసుకోలేదు. వాళ్ళ నుంచి నేను ఇంకో రకంగా అనిపించుకోలేదు. నేను ఏమాత్రం వాళ్ళకి విలువిస్తానో వాళ్ళు కూడా నాకు ఆ మాత్రం విలువిస్తే రాజకీయాలు పోతున్నాను. నేను ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు, తెలంగాణ మనది కలిసి ఉన్నప్పుడు దాదాపు 15 సంవత్సరాలు బీసీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన. ఉమ్మడి జిల్లాలో 15 సంవత్సరాలు పనిచేసిన.
స్టేట్ విడిపోయిన తర్వాత నేను కంటిన్యూగా టికెట్ అయితే అడుకుంటే చూస్తున్నాను. సరే ఇబ్బంది కాకుండా రేపటి అని చెప్పి చంద్ర, ఎందుకంటే నాకు ఒక నమ్మకం. ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత బీసీలు అంటే గుర్తింపు లేనటువంటి కొన్ని ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో బీసీలు అంటే గుర్తింపు లేదు. బీసీలు అన్ని విధాలుగా తొక్కబడ్డారు. ఎప్పుడైతే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ వెనకవన్నీ కులాలన్నీ ఒక గుర్తింపు వచ్చింది వాళ్ళకి. అంటే నేను సర్పంచ్, నేను ఎంపీటీసీ అంటే రిజర్వేషన్లో ఆ విధంగా గుర్తింపు చేశాను మహానుభావుడు. ఆయనకే మేము చేతులెత్తి మొక్కల. ఎందుకంటే ఆ రోజు పేదవాడికి అన్నం పెట్టినాడు, పేదవాడికి ఉండేదానికి ఇల్లు ఇచ్చినాడు, పేదవాడికి పేరు మీద బట్ట ఇచ్చినాడు, గౌరవంగా ఉండేదానికి రాజకీయం ఇచ్చినాడు. ఇవన్నీ ఇచ్చినాడు కాబట్టి ఆయన స్ఫూర్తితో ఈరోజు మనం రాజకీయాలు నడుస్తున్నాం. ఈరోజు మనం ఏమంటే మనము ఏం చేసినామో మనం చేసిన పని పబ్లిక్ నిలబడిపోవాలి. మనం తప్పు చేస్తే తప్పు అంటారు, రైట్ అంటే రైట్ అంటారు. ఆ విధంగా నేను ఉన్నాను. నాకు వేరే పార్టీ వాళ్ళు కూడా చాలామంది పోయినతూరి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, పార్లమెంట్ ఇస్తామన్నారు. అయ్యా నాకు చంద్రబాబు నాయుడు నాకు ఒకటే నా ఆశయం అంతా. ఎన్టీ రామారావు పార్టీ పెట్టకముందు ఎవరు కూడా ఏ పార్టీ కూడా వెనకబడిన కులాలని ఆదరించలేదు. పేదవాడు కడుపుకు గంజి తాగేటప్పుడు ఎవరు దొరలేదు. ఇవన్నీ వెనకబడిన కులాలకు తెచ్చిపెట్టినటువంటి వ్యక్తి ఎస్సీ మైనార్టీ కులాలకు తెచ్చి రాజకీయంగా కడుపుని అన్నం పెట్టి చేసినటువంటి వ్యక్తి రామారావు. నేను అప్పటి నుంచి లాస్ట్ వరకు అదే పార్టీలో ఉంటాను. ఆయన స్ఫూర్తితో ముందుకు పోతా. తర్వాత చంద్రబాబు నాయుడు నన్ను ఇంట్లో ఉంటే ఆయన సీల్డ్ కూడా తెచ్చి జడ్పీ చైర్మన్ చేసినాడు. నాకు అంత కొద్దిగా ఏమీ అవసరం లేదు. కానీ ఇప్పుడు నాకు ఏదో నేను సర్వీస్ చేసినా సార్, నాకు పార్లమెంట్ టికెట్ ఖచ్చితంగా కావాలి. నాకు నా సర్వీస్ నీ ముందర బయట ద్వారా నీకు ఇస్తున్నాను అని చెప్పి బయట రేటు కూడా ఆయనకి ఇచ్చేసాను. ఎందుకంటే కంటిన్యూ అడుక్కుంటే వస్తాను సార్, ఎప్పుడు నువ్వు సరే అడ్జస్ట్ చేయమంటే అడ్జస్ట్ చేసుకో అట్లే ఉన్న పార్టీలోనే. ఇప్పుడు కూడా ఇప్పుడైతే నాకు ఖచ్చితంగా కావాలని చెప్పి మేము ఆయన గట్టిగా రిక్వెస్ట్ చేస్తే కారు కూడా పట్టుకుంటా ఆయన్ని. ఎందుకంటే నాకు లాస్ట్ ఇది, మరి రేపు ఉంటామో లేదు తెలియదు అది. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఒక నమ్మకం నా మీద ఉంది. ఆయనకు నేను కూడా ఆయన నమ్మకంతో పనిచేస్తున్నాను. మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఎవరంటారు? రాజకీయాల్లో రావడానికి కారణము అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఇష్యూస్ కొన్ని. ఆ ఇష్యూస్ని ఫేస్ చేయాలంటే ఏదో ఒక రకంగా 10 మందికి సాయం చేయాలంటే ఒక పార్టీలో ఉండాలి. అప్పుడు నాకు నచ్చిన పార్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ. నాకు నచ్చిన లీడరు రామారావు. ఆయన మాండలిక వ్యవస్థ తీసుకొని రావడము, సమాజంలో వెనకబడిన కులాలు ఉన్నటువంటి ఎస్సీ మైనార్టీ కులాల్లో ఉన్న ఒక రాజకీయ చైతన్యం తీసుకొని రావడము, అవన్నీ నాకు నచ్చాయని. అందుకని ఈరోజు రాజకీయాల్లోనే ఈ సమాజంలోని ఈ భారతదేశంలోనే ఒకే ఒక లీడర్ సమాజానికి మంచి చేసినోడు ఎన్టీ రామారావు. ఏ సంవత్సరంలో మీరు రాజకీయ ప్రవేశం చేశారు? నేను 83 నుంచి ఉన్నా రాజకీయంలోనే, 85 నుంచి ఉన్నా. ఎన్టీ రామారావు రాజకీయాల్లో ప్రారంభం స్టార్ట్ నుంచి 83 ప్రారంభమైంది. 85 నుంచి నేను రాజకీయాల్లోనే. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఏ పదవులు అనుభవించారు? ఫస్ట్ నేను చిన్నపల్లి పంచాయతీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన, తర్వాత ఎంపీటీసీగా పనిచేసిన, తర్వాత జడ్పీటీసీగా పనిచేసిన, జడ్పీ చైర్మన్గా పనిచేసిన, తర్వాత ఉమ్మడి స్టేట్ ఉంటే బీసీ కమ్యూనిటీకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన, స్టేట్ బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన. తర్వాత ఇప్పుడు స్టేట్ విడిపోయిన తర్వాత స్టేట్ తెలుగుదేశం పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నా. గుంటకల్ అబ్జర్వర్గా పనిచేసిన, ఉరకొండ అబ్జర్వర్గా పనిచేసిన. ఇప్పుడు ఇంకా ఇప్పుడు అబ్జర్వర్ ఎక్కడ ప్రోగ్రామ్ ఇస్తే అక్కడ పోయి వస్తున్నాను. ఇప్పుడు మీరు చేపట్టిన పదవుల్లో మీరు చెప్పుకోదగ్గ సేవలు ఏమైనా ఉన్నాయంటారా? నేను నా పంచాయతీలోన దాదాపు ఇప్పుడు 30 సంవత్సరాలు సర్పంచ్ ఉన్నాను. 30 సంవత్సరాలు సర్పంచ్ చేయడానికి మేమే. మొన్నంత ఊరికి ఉంటే కూడా మొన్న 400 ఓట్లు మా సర్పంచ్ని గెలుచుకున్నాం. ఊరి పోటీలోన ఎక్కడ కాంప్రమైజ్ కానిగాలేదు. జగన్మోహన్ రెడ్డి ఆడ భయపడిచ్చా, ఈడ భయపడిచ్చా అని అంటున్నారు. కానీ ఎస్ఐలు మా దగ్గర కొంతమంది ఇచ్చినారు, ఎక్కడ కాంప్రమైజ్ కామో మా పని మేము చేస్తామని చెప్పేసినాం. జగన్మోహన్ రెడ్డి తుఫాన్లో కానీ మీరు మొన్న గెలిపించుకున్నాం. 44 తూర్లు అంటే 20 సంవత్సరాలు ఎంపీటీసీ, 20 సంవత్సరాలు ఎంపీటీసీ. మన క్యాండిడేట్లు ప్రజెంట్ ఆయన ఎంపీ పైన మాజీ ఎంపీపీ ఎస్టీ క్యాండిడేట్ మా పంచాయతీ. 2 ఎంపీపీలు నేను చేసుకున్నాను. 2 ఎంపీపీలు డైరెక్ట్ నా క్యాండిడేట్లే పనిచేసినారు. ఎందుకంటే రాజకీయంలోన ఒక తూరు మైనస్ అయితే లైఫ్ లాంగ్ మనం అది ఉండకపోతుంది. ఎక్కడ మైనస్ కాకుండా అంటే నా నోటితో మంచి చేసుకున్నానా, నా చేతులతో మంచి చేసుకున్నా, పబ్లిక్ నాకు సహకారం చేశాను. ఈరోజు ఆ పబ్లిక్ సహకారం చేసిన చేయండి నేను ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళాను. నా పబ్లిక్ నేను ఆ విధంగా సర్వీస్ చేసిన వాళ్ళు నాకు విధంగా మర్యాద ఇచ్చినారు. అక్కడ తాతి పిలిస్తే పోయినా ఎక్కడ ఎవరు నొప్పికుండా రాజకీయం చేసుకున్నాను. మీ సేవలు అన్ని వర్గాల ప్రజలకు అందాయా లేకుంటే కేవలం మీ సామాజిక తరగతి మాత్రమే అందాయంటారా? ఇప్పుడు నేను 5 సంవత్సరాలు జడ్పీ చైర్మన్గా పనిచేసినాను. 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. అప్పుడు అన్ని కులాలు ఉన్నాయి. 53 మంది అన్ని కులస్తులు ఉన్నారు.
ఇప్పుడు మీరు కొంతమంది లిస్ట్ ఇస్తాను, నేను అందరికి పని చేసినారా అంటే నేను ఓకే, లేదంటే లేదు. అందరికి పని చేసి పెట్టాను నేను. కాంగ్రెస్లో 16 మంది ఉంటే కూడా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకందరూ ఎందుకు మనం పని చేయాలంటారు. నేను వద్దు, వాళ్ళు కూడా సాటి ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ గెలిచేటప్పుడు వాళ్ళు కూడా నీకు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పారమ్మా, వాళ్ళ మన దూరం పెట్టకూడదు, వాళ్ళు కూడా పని చేస్తామని పని చేసి పెట్టాను నేను. ఆ 16 మందికి నేను పని చేశాను కాబట్టి మళ్ళీ యాంటీ గవర్నమెంట్లోనే 36 మందితో పని చేసుకున్నాను నేను. ఆ రోజు 16 మందికి నేను పని చేయకుంటే 36 మంది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే 36 మందిని పని చేసుకోలేను. ఎందుకంటే నాకు దేవుడు అది ఇచ్చినాడు. అందరితో మంచిగా ఉన్నారు కాబట్టి అది చేసిన అందరితో మంచిగా ఉంటాను, రేపు కూడా మంచిగా ఉంటా, రేపు జరిగే వరకు మంచిగా ఉంటాను. మీ పార్టీ అధిష్టానం ఒప్పుకుంటుంది అంటే అందరితో మంచిగా ఉంటే? ఒప్పుకుంటే ఇప్పుడు నా రాజకీయ చేతాన్ని మంచిగా ఉంటే కదా ముందు తీసుకొస్తుండేది. ఇప్పుడు అందరు వాదించే వాళ్ళ మీద వాదిస్తా. నాకు ఎందుకంటే నాకు యాంటీ పార్టీ మీద వచ్చినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడిస్తా, ఎక్కడ కాంప్రమైజ్ కాను. పార్టీ పరంగా విభేదిస్తారు, పార్టీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ క్వశ్చన్ లేదు. సేవలు అయితే అందరికి చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే సమాజంలో ఉన్నాము, మనం పొలిటికల్ ఉన్నాము, దానికి ఒక బాధ్యత ఉంది, దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. పార్టీకి యాంటీ వాళ్ళ పార్టీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను ఎన్నితో విమర్శిస్తాను, ఇవి రేపు కూడా టైం వస్తే విమర్శిస్తాను. చంద్రబాబు నాయుడు అనవసరంగా లోపల పెట్టి మా ఇష్టం వచ్చినట్లు విమర్శించినాం, ఎక్కడ కాంప్రమైజ్ కాదు. కర్నూలు పార్లమెంట్ పరిధిలో బీసీ కులాలు ఏ కులాలకు ఎన్ని ఓట్లు ఉండొచ్చు? ఇప్పుడు మేజర్ వాల్మీకులు ఉన్నారు ఇక్కడ, మాకి వాళ్ళకు 15,000 ఓట్లు 20,000 ఓట్లు తేడా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక్కటే, ఇప్పుడు నేను చెప్తే కదా ఇంతకుముందు నా పంచాయతీలోనే ఉండేది 30 ఓట్లే, 30 ఇండ్లే మా ఉండేది. వాల్మీకులవి 170 ఇండ్లు ఉన్నాయి, మా ఎస్టీ సోదరులవి దాదాపు 300 ఇండ్లు ఉన్నాయి, సాయిబోలవి దాదాపు 150 ఇండ్లు పైన ఉన్నాయి, మా 30 ఇండ్లే ఉండేది. నేను ఇంతవరకు 30 సంవత్సరాలు గెలుస్తూ వచ్చిన సర్పంచ్ కంటే మీరు ఆలోచించండి. దాని ఇది వ్యక్తిని బట్టిపోతాయి. ఏ కులము రాజకీయం ఒక్కటి చేయలేదు, అన్ని కులాలు ఉంటేనే రాజకీయం చేస్తాం. ఇక్కడ ఎస్సీలు ఉండాలి, ఎస్టీలు ఉండాలి, మైనార్టీలు ఉండాలా, అన్ని కులాలు ఉంటేనే సమతుల్యంతో ముందు రాజకీయం ముందుకు పోతాం తప్ప ఒక కులం మీద డిపెండ్ అయితే ఎవరు రాజకీయం చేయలేరు. నా ఉద్దేశం అది. గతంలో టీడీపీ పార్టీ కురువలకు కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అంటే మీకు ఇచ్చింది. అదే సమయంలో గతంలో ఎవరికైనా కర్నూలు పార్లమెంట్ పరిధిలో మీ సామాజిక తరగతికి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చిందా? ఇంకా తర్వాత నేనైతే టికెట్ అడుకుంటూ వచ్చినా కానీ నెక్స్ట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడ అవకాశం లేదు. ఇంకా ఎప్పుడు కేపీ నర్సప్ ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 3 తూర్లు ఎమ్మెల్యే అయినాడు, ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా అయినాడు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కూడా అయినాడు. అదే లాస్ట్ నేను జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ రెండవ ఛాన్స్ ఎవరికి రాలేదు ఇంకా మా కులాసులకి. గతంలో మీరు జెడ్పీ చైర్మన్గా చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి మేలు జరిగిందంటారా? నేను అప్పుడు 2004లో ఎలక్షన్స్ వచ్చినాయి, నేను విస్తృతంగా ప్రచారం చేసిన. అది గాలిలో మేము తెలుగుదేశం పార్టీ పత్తికొండ ఒక్కటే వచ్చేసినారు అప్పుడు. ఎందుకంటే మేము సర్వీస్ చేసినాం. నేను త్రూఅవుట్ ఎవరు అడిగినా పత్తికొండ 5 సంవత్సరాలు జిల్లాలో ఎక్కడ ఇబ్బంది లేకుండా సర్వీస్ చేసినా అందరూ ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నేను మర్చిపోయిన వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తారు, అన్నాను మాకు పని చేసిన ఉంటాను. నేనైతే పని చేసిన ఆ రోజు, ఆ పని తనం నుంచే ఈరోజు పత్తికొండ అని నేను ఒక మంచి వ్యక్తి గుర్తింపు పొందిన. పార్టీలో ప్రజల్లో అందరి వాడుగా గుర్తింపు పొందారు. కానీ ఒకానొక సమయంలో మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడే మీ పార్టీ నేతలే మీపై దాడి చేశారు. దానికి కారణం ఏమంటారు? అది కుటుంబం, అది తెలుగుదేశం పార్టీ అంటే కుటుంబం. అది కుటుంబంలోన సన్న ఏదైనా వస్తుంటే మామూలు అవన్నీ, అది పెద్ద ఇష్యూ కాదు. సన్న వస్తుంటే సర్దుకుని ఇప్పుడు మనంతా కుటుంబం తలిపారు. అదేనా ఇష్యూ ఉంటే ఆ రోజు పక్క పెట్టండి. ఇప్పుడు అంతా కలిసిమెలిసి కుటుంబం మాదిరి ఉన్నాం. అదేదో కుటుంబంలో వస్తాయి మామూలు, గర్భాన్ని పుట్టింది ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు, సహజం వస్తాయి. ఇది మా కుటుంబం, పెద్ద కుటుంబం. ఇది తెలుగుదేశం పార్టీ అంటేనే పెద్ద కుటుంబం. ఆ పెద్ద కుటుంబం ఏదైనా వస్తే అప్పటికప్పటికి సర్దుకొని పోతాం. దాంట్లో పెద్ద ఇష్యూ కదా అది. మేమంతా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు అదేమంతా ముఖ్యమైన సంఘటన కాదంటారు? అస్సలు కాదు, అస్సలు మాకు ముఖ్యమైన సంఘటన కానే కాదు. మాది కుటుంబము, మేమంతా కుటుంబం మాదిరి అట్టే ముందుకు పోతాం. ప్రస్తుత రాజకీయాల్లో అనేక పార్టీల్లో, అలాగే మీ తెలుగుదేశం పార్టీతో సహా చాలామంది పార్టీలు మారుతున్న సంఘటనలు అనేకం చూస్తున్నాము. మీ రాజకీయ అనుభవంలో కూడా పార్టీలు మారిన అనుభవం ఏమన్నా మీకు ఉందంటారా? నేను పార్టీ, ఎందుకంటే నా పార్టీ మారే ఆలోచన నాకు లేదు. ఫస్ట్ నుంచి ఒకటే డిపెండ్. నేను తెలుగుదేశం పార్టీ పుట్టిన నుంచి అక్కడనే ఉంటా, లాస్ట్ వరకు అక్కడనే ఇదే చేస్తా. ఎందుకంటే పార్టీలు మారి మీ మీద పెద్ద ఇంకోటి కాదు. పార్టీ ఎప్పుడైతే మంచి విలువలు, పార్టీ మారితే విలువలు పోగొట్టుకునే పార్టీ మారాల్సిందే. సీనియారిటీ దెబ్బతింటుంది, విలువలు పోతుంది, సమాజం పోతే మనం ఏదైనా మాట మాట్లాడతాను అనుకోండి, ఎప్పుడు 10 పార్టీలు మారినాడు అప్పుడు ఎప్పుడు నీతులు చెప్తారని చెప్పని డిస్కస్ చేస్తారు. ఆ ఆలోచనతోన ఎవరు ఏం చెప్పినా నాకు ఆఫర్లు వచ్చినాయి. ఆఫర్లు వచ్చినా వద్దాయని అని చెప్పి నాకు చంద్రబాబు నాయుడు ఎప్పుడో మాజీ జెడ్పీ చైర్మన్ చేసినాడు, సత్యంతవరకు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అంటారు నన్ను.
వాళ్ళు అవకాశం వస్తే రేపు పొద్దున ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ టికెట్ వస్తే పోటీ చేసేప్పుడు మళ్ళీ ఎంపీ అవుతాడు అని ఇదే మాట చెప్తాను నేను. మీ రాజకీయ ప్రస్థానంలో ఒక టీడీపీ నాయకుడిగా ప్రత్యర్థి పార్టీల నుండి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కేసులు ఏమన్నా ఉన్నాయా? కేసులు ఉన్నాయి అవి కొట్టేసినారు, కేసులు ఉన్నాయి, అనవసరంగా పెట్టారు. అంటే గ్రామ లెవెల్ మాత్రం మళ్ళీ బయట లేవు. పంచాయతీ లెవెల్ అన్న కొంతమంది మామూలుగా సంస్థానం జరిగినాయి, అనవసరంగా ఇష్యూ చేసినారు దాన్ని. మళ్ళీ వాళ్ళే వచ్చి ఏదో పొరపాటు అయిపోయిందని చెప్తే మళ్ళీ కేసు రాజీనా, వాళ్ళే వచ్చి పొరపాటు అయిందని చెప్పినారు, కేసు రాజీనా. ఈ 35 ఏళ్ళ మీ సేవలు కానీ, మీ రాజకీయ జీవితంలో మీరు తెలుగుదేశం పార్టీకి అందించిన సేవలు కానీ, ఇవన్నీ మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకొని ప్రస్తుతం మీకు టీడీపీ కర్నూలు పార్లమెంటు సీటు ఇస్తారని చెప్పి మీకు ఆశ ఉందంటారా? ఖచ్చితంగా 100% ఆశ ఉంది. ఎందుకంటే నేను ఆయన ఇంతవరకు ఆయన ఎప్పుడు ప్రెజర్ చేయలే. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రెజర్ చేస్తాను, నాకు ఇస్తారు, టికెట్ కూడా ఇస్తారని నమ్మకం ఉంది నాకు. బీసీలలో అనేక కులాలు ఉన్నాయి కదా, ఈ కులాలలో చాలామంది నాయకులు ఉన్నారు. అంతమంది నాయకులను పక్కన పెట్టి కేవలము మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకట్రాముడికే ఇవ్వాలనే రూల్ ఏమైనా ఉందా? రూల్ కాదు, అది నా సర్వీస్. అది రూల్ అంటూ లేదు. అది నా సర్వీస్. అని నేను సర్వీస్ చేసిన పార్టీకి నేను విధేయంగా ఉన్నాను. ఎప్పుడు నువ్వేం చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటించాను. ఇప్పుడు నాకు ఖచ్చితంగా కావాలని అడుగుతాను ఎందుకంటే నేను అందరమని అన్ని కులాలు బతినాక రావాలంటే మంచివాడు ఆయన, అందరిని పోతే మాట్లాడిస్తాడు. జిల్లా పరిషత్ అయినప్పుడు జిల్లా పరిషత్ ఏ విధంగా ఉందని కూడా ఎవరు చూడడం లేదు. ఆయన పోయిన తర్వాత దాంట్లో నా ఫండ్స్ ఉన్నాయి, ఆయన ఫండ్స్ ఇచ్చి అందరికి ఫండ్స్ డెవలప్మెంట్ చేశాడు. అందరికి పోతే మర్యాద కూర్చోబెట్టినాడు, మాట్లాడినాడు. అది పేరు నాకు పడిపోయింది. అది ఆ పేరుతో ముందుకు పోతాను. ఓకేనండి, మీ విలువైన సమయాన్ని మా ఎన్జీటీవీ ఛానల్కు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. చూశారుగా కర్నూలు మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకట్రాముడు గారి సమాధానాలు మనము ఇప్పటివరకు విన్నాము. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. మరొక లీడర్తో మన లీడర్ మన ఛానల్ అనే కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.